తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శంఖనాదం అనే నవల వింటున్నారు. రచన శ్రీమతి జొన్నలగడ్డ లలితాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. అలాగే మీరు కూడా ఆలస్యం చేయకుండా త్వరగా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వెంకటరత్నం చనిపోయాక నాకెందుకో భయం పట్టుకుంది. నన్ను కూడా అలాగే చంపేస్తారని. అందుకే ఆమెకి ఎలాగైనా స్క్రిప్ట్ అందిస్తే ఆమె చదివి అర్థం చేసుకొని ఆఫీసులోని శనిగ్రహాలను పారద్రోలుతుందేమోనని ఆశ. అంతకంటే ఏం లేదు. శ్రీవిద్య ఒక్క క్షణం ఆలోచించి, నేను నా శాయశక్తులా ప్రయత్నించి మీకు చెబుతాను అంది. సంతోషం శ్రీవిద్య, నీకోసం నా వాకిలి ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఒక్క ఈ తలుపులే కాదు, నా హృదయ కవాటాలు కూడా. ఆ సంగతి నువ్వు కూడా గ్రహించగలిగితే నేను ధన్యుణ్ణి అన్నాడు విద్యాధర్. ఆ మాటకు ఒకసారి విద్యాధర్ కేసు చూసింది శ్రీవిద్య. తన కళ్ళ నిండా ప్రేమ నింపుకొని తననే చూస్తున్నాడు. శ్రీవిద్య మందహాసం చేసి, గ్రహించాను అంది. అయితే నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు అనురాగం నిండిన హృదయంతో. ఇష్టమే. అయితే మరి మళ్ళీ ఎప్పుడు వస్తావు? దగ్గరగా వచ్చి ఆమె చెయ్యి అందుకుని ముద్దు పెట్టుకుంటూ అడిగాడు. అతని చర్యకు ముఖం ఎర్రమందారం కాగా, నాకు వీలు చూసుకొని వస్తాను. మీరు ఈలోగా నవల పూర్తి చేయండి అంది. పూర్తి చేస్తాను. అది అలా ప్రెస్సుకిచ్చి నేను ఇలా వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను మన పెళ్లి విషయం అన్నాడు విద్యాధర్. అందుకు అంగీకారంగా తల ఊపి వెళ్ళిపోయింది శ్రీవిద్య. ఇంకా ఆమెకి అంతా కలగానే ఉంది. నిజంగానే విద్యాధర్ ఇంద్రనాథ్ ఒకలాగే ఉంటారు. కాస్త మేకప్ చేసుకుంటే వాళ్ళిద్దరూ కవలలుగా జన్మించి విడిపోయారేమో అనుకుంది తనలో తనే నవ్వుకుంటూ. తన ఆలోచనలకు తనే మనసారా నవ్వుకుంది. శ్రీవిద్య విద్యాధర్ ఇంటికి వచ్చి వెళ్ళడం ఎవరూ చూడకపోయినా రావు వినియోగించిన జాయి మటుకు చూశాడు. చూసి ఊరుకోవడం అతని జాతకంలోనే లేదు కనుక వెళ్ళి రావుకు చెప్పాడు. ఆ వార్త వినగానే రావు ముఖం ఎర్రబడింది. అనుమానం మొలకెత్తింది మెల్లగా. ఈవిడగారు వాడింటికి ఎందుకు వెళ్ళింది? అతడేమన్నా నీకు బాస్గా నటించానని చెప్పుకున్నాడా ఏదో? లేకపోతే అతనింటికి వెళ్లాల్సిన అవసరం ఏమిటి దానికి అనుకున్నాడు. ఆ అనుమానం ఇంతింతై వటుడింతై మహావృక్షమై ఊడలు దిగి నరనరంలోనూ పాకిపోసాగింది. శ్రీవిద్య రెండోసారి విద్యాధర్ దగ్గరికి వచ్చేసరికి అతను రాసిన స్క్రిప్టు చూపించాడు. ఇది నాకివ్వండి, చదివిస్తాను. మరి ఇంకా పూర్తి చేయలేదుగా? మిగిలిన కాగితాలు మీరు రాయండి, నేను ఇది చదివి వచ్చేసరికి అంది. అలాగే పట్టుకువెళ్ళు అన్నాడు. ఆ స్క్రిప్ట్ తీసుకుని ఇంటికి వచ్చింది శ్రీవిద్య. మిగిలిన కాగితాలు పూర్తి చేయడానికి ఉపక్రమించాడు. రాత్రి 10 గంటలు దాటింది. శీతాకాలం. చలి వణికిస్తుంటే అంతా తలుపులు వేసుకొని పడుకుని ఉన్నారు లోపల. విద్యాధర్ ఒక్కడు లైటు వేసుకొని రాసుకుంటున్నాడు. ఇంతలో అతని గది తలుపు టక్ టక్ మని కొట్టినట్టు అయ్యి వెళ్ళి తలుపు తీశాడు. రావు పంపించిన జాయ్ లోపలికి వచ్చి తలుపు వేశాడు. ఎందుకొచ్చావు నువ్వు అని అడిగాడు విద్యాధర్. నువ్వు ఏం చేస్తున్నావో చూద్దామని అన్నాడు వికటంగా. నేను ఏదో రాసుకుంటున్నాను అన్నాడు విద్యాధర్. జాయ్ ఆ కాగితాలు చూశాడు. అవి మొత్తం అప్పటికి అతను రాసింది 10 కాగితాలు. అవి చదివి, రాస్కెల్, నువ్వు మా గురించి మా కంపెనీ గురించి కథలు రాస్తావా? నీకు ఎన్ని వేల గుండెలున్నాయి? మాకు మొదటి నుంచి నీ వైఖరి అనుమానంగానే ఉంది. ఇలాంటి వెధవ పని ఏదో చేయకుండా ఉండవని. చివరికి మా అనుమానమే నిజమైంది. ఇలా మా కంపెనీ గుట్టుమట్టులన్నీ తెలిసినవాడివి, పైగా దాన్ని కాగితం మీద పెట్టగల నేర్పున్నవాడివి. నిన్ను అసలు ఇంకా ఒక్క క్షణం బ్రతకనీయకూడదు అంటూ జేబులోంచి సైలెన్సర్ అమర్చిన రివాల్వర్ తీశాడు. అది చూసి ఇప్పుడు భయపడలేదు విద్యాధర్. ఇంతకాలం ఏ మృత్యుదేవతకి తను దడిసి తిండి తిప్పలు మాని బాధపడ్డాడో ఆ మృత్యువు ఎదురుగానే ఉంది. అయినా తనకి భయం కలగడం లేదు. ఎందుకనో. కారణం తన స్క్రిప్టు శ్రీవిద్య దగ్గర పదిలంగా ఉంది. అది తను చచ్చాకైనా తప్పకుండా వెలుగులోకి వస్తుంది. అతని మనసులో మెరుపులా మెరిసింది. ఒక విషయం తను అనుకుంటూనే ఉన్నాడు, ఇలాంటిదేదో జరగకపోదని. అందుకే ముందే జాగ్రత్త పడి తన డబ్బు శ్రీవిద్యకి చెక్కు రాసి ఇచ్చాడు. తన 10 పేజీల స్క్రిప్టు తీయబోయాడు. అది చూసి గబాలున ట్రిగ్గర్ నొక్కాడు జాయ్. అతని గుండెలోంచి దూసుకుపోయింది బుల్లెట్. ఆ కథ కాగితాల్ని చింపి అక్కడ పారేసి ఏ గుర్తులు లేకుండా చూసుకొని వికృతంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు జాయ్.
మర్నాడు పేపర్లో విద్యాధర్ హత్య అంటూ ప్రచురించబడిన వార్త చూసి శ్రీవిద్య పరిగెత్తుకుంటూ అతని గదికి వచ్చింది. కన్నీళ్లతో. అక్కడ పోలీసు కాపలా ఉంది. చింపిన కథ కాగితాలు భద్రపరచబడ్డాయి. విద్యాధర్ శవం కూడా లేదక్కడ. అది పోస్టుమార్టంకు పంపబడింది. ఎవరమ్మా నువ్వు అని అడిగారు పోలీసులు. నేను వారికి కాబోయే భార్యని. వారి మృతదేహాన్ని నాకు అప్పగించండి అంటూ అడ్రస్ ఇచ్చి వచ్చే దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటూ తన ఇంటికి వచ్చింది. అలాగే ఆమెకే అప్పగించారు. తనే దగ్గరుండి అంత్యక్రియలు ఏర్పాటు చేసింది. అతనితో కలిసి నటించిన నటీనటులు చాలామంది వచ్చారు చూడటానికి. జాయ్ చింపి పారేసిన కాగితాలు తనే అడిగి తెచ్చింది. చివర తనకి తోచినట్లు రాసి నవల ముగించింది. అది యథార్థమే. అతనిచ్చిన డబ్బుంది. మంచికో చెడుకో ఆనాడు తనకి అతని ఆశయాలు చెబుతూ అందించిన స్క్రిప్ట్ ఉంది. అది తను పూర్తి చేసింది. రచయిత మరణించినా అతని రచన మరణించదు. అతని ఆదర్శాలు, అతని ఆశయాలు ఎప్పటికీ కాలదోషం పట్టవు. అది నెరవేర్చడానికే తనని సృష్టించాడు బ్రహ్మ. ఆ వ్రాత ప్రతి రహస్యంగా అచ్చువేయించింది. అతన్ని అభిమానించే దర్శక నిర్మాతలందరికీ తలా ఒక కాపీ తనే స్వయంగా తీసుకువెళ్ళి ఇచ్చింది. మరో ప్రముఖ నటుడి చేత రికమెండ్ చేయించి విజయవాడలో ఉన్న పబ్లిషర్ ఒకరికి సోలో డిస్ట్రిబ్యూషన్ ఇచ్చింది. అతని పేరుతో అడ్వర్టైజ్ అయిన పుస్తకానికి మంచి డిమాండ్ వచ్చింది. 10 మంది నిర్మాతల్లో ఒకరికైనా ఆ కథ నచ్చకపోతుందా అని. అతను ఆశించినందుకు అది నిజమైన ఒక ప్రముఖ దర్శకుని చేతిలో గొప్ప చిత్రంగా మలచబడింది. ఇంద్రనాథ్, రావు, జాయ్లు తేలుకుట్టిన దొంగలయ్యారు. ఆ చిత్రం అఖండ విజయం సాధించింది. విద్యాధర ఆత్మ వినువీధిలో వింత కాంతితో విహరించసాగింది. ఓరి పిచ్చివాళ్లలారా, న్యాయాన్ని ధర్మాన్ని నేలరాయడం నీ తరం నీ తాతతరం కూడా కాదురా. మనిషినైతే ఒక బుల్లెట్తో చంపగలిగారు. మళ్ళీ ఎవరైంది కూడా అంతు చిక్కని విధంగా జాగ్రత్త పడినప్పటికీ ఇక్కడ ఈ లోకంలో తప్పించుకోగలిగిన ఆ లోకంలోనైనా నీ దుర్మార్గాలకి నువ్వు జవాబుదారీ కావాల్సి వస్తుంది అని పకపక నవ్వుకున్నాడు. ఇంద్రనాథ్ ఆ సినిమా చూసి వచ్చాక పెను తుఫాన్లో ఘూర్నిల్లే మహాసముద్రంలా అయింది అతని హృదయం. ఆ రోజు తన ఎదురుగా కూర్చొని అతను చెప్పిన మాటలు, చెప్పలేక ఆగిపోయిన మాటలు అన్నీ అతని చెవిలో ప్రతిధ్వనించాయి. ఆనాడే అతను చెప్పాలనుకున్నది చెబితే తనేం చేసేవాడు? మిస్టర్ రావ్, వెంకటరత్నం ఎందుకు పోయాడు అన్న ఇంద్రనాథ్ మాట బాంబులా వినిపించింది రావుకి. ఏదో యాక్సిడెంటు అన్నాడు రావు తడబడుతూ. అలాగా అన్నట్టు తల పంకించాడు ఇంద్రనాథ్. అప్పటికేం మాట్లాడలేదు. బజార్ నుంచి విద్యాధర్ నవల తెప్పించుకున్నాడు. ఇంటి దగ్గర నుంచి ఆ నవల చేత పట్టుకుని రావడం శ్రీవిద్య గమనించింది. విద్యాధర్ అన్ని కోరికలు నెరవేరాయి. ఇక నెరవేరాల్సింది ఒకటి ఉంది. అది ప్రశాంతికి తెలియజేయడం. అందుకే ఆమె ఆ ఆఫీస్ని అంటిపెట్టుకుని ఉంది. ఏదో ఒకనాడు ఆమె రాకపోదు. ఆమెని కలుసుకొని ఈ నవల ఇవ్వాలి. ఇది మీ ఆఫీస్దని చెప్పాలి. ఆమెని గట్టి చర్య తీసుకోమని కోరాలి. రావుని సాగనంపాలి. ఆ కోరిక కూడా మరో 2 రోజులకే తీరింది. ప్రశాంతి పని మీద మద్రాసు వచ్చి నేరుగా ఆఫీస్కే వచ్చింది. ఇంద్రనాథ్ ఆమెను చూసి పొంగిపోయాడు. ఏమిటిలా వచ్చావు అని అడిగాడు అనురాగం ఉట్టిపడుతుండగా. పని మీద వచ్చాం అంది ప్రశాంతి. ప్రశాంతి అన్న పేరు ఇంద్రనాథ్ నోటి వెంట వింటూ ఆమె విద్యాధర్ చెప్పిన వ్యక్తి అనుకుంది. చివరికి ఆమెను ఒంటరిగా కలిసి తన డ్రాయర్లో భద్రంగా దాచిన కాపీ, అందులో తను రాసి ఉంచిన కాగితంతో సహా ఇచ్చి, దయచేసి ఇది ఏకాంతంగా చదువుకోండి అంది. ప్రశాంతి ఆ ఉత్తరం అలాగే చదివింది. ఆ తర్వాత ఆ నవల కూడా వీలు చూసి చదివింది. మొత్తం కథంతా అర్థమైంది. బావా, రావు స్థానం ఖాళీ చేయించు. నేనిక్కడ ఉంటాను. ఇక పైనుంచి నీ ఆఫీసులో నీకు కుడిభుజంగా నేను ఉంటాను అంది గంభీరంగా. అలాగే, నేను అదే నిర్ణయానికి వచ్చాను, రావుని తీసివేయాలని అన్నాడు ఇంద్రనాథ్. అనడమే కాదు, 3 నెలల జీతం ఇచ్చి అతన్ని జాయ్ని సాగనంపాడు. ప్రశాంతి ఇప్పుడు అక్కడే ఆ ఆఫీస్లోనే బావగారి ఎదురుగా అతని బిజినెస్లో భాగస్వామి అయ్యి చక్కదిద్దసాగింది. కారులో ప్రశాంతి, ఇంద్రనాథ్ రావడం చూసి గేటు తెరిచాడు వాచ్మెన్. కారు దిగి లోపలికి వస్తున్న ఆ ఇద్దరిని కిటికీలోంచి చూసింది మీనా. ఆమె ముఖం క్రోధంతో ఎర్రబడింది.
ఇటీవలగా అంటే ప్రశాంతి ఆఫీస్ వ్యవహారాలలో తలదూర్చింది మొదలు ఇంద్రనాథ్లో చాలా మార్పు వచ్చింది. మనిషిలోనూ మార్పు వచ్చింది. రాత్రిళ్ళు భోజనం చేశాక వెనకట్ల పడక గదిలో పడుకొని సావకాశంగా పుస్తకాలు చదవడం లేదు. తన ప్రైవేటు రూమ్లో కూర్చొని ఆఫీస్ పుస్తకాలు తిరిగేస్తున్నాడు. అతని ప్రక్కనే ఉంటుంది ప్రశాంతి. అతను ఒక పుస్తకం చూస్తుంటే ఆమె మరో పుస్తకం తిరిగేస్తూ ఉంటుంది. ఆమె ఏదో అడుగుతుంది. అతను చూస్తున్న పుస్తకం ఆపి ఆలోచనలో పడి 2 నిమిషాలకు జవాబిస్తాడు. మీనాకి అందరిలా 2 కళ్ళు కావు, 2000 కళ్ళు. ఆ కళ్ళకి పవరు ప్రశాంతి ఇంద్రనాథ్ పక్కన ఉన్నప్పుడల్లా పెరిగిపోతూ ఉంటుంది. ఆ రోజు అలాగే రాత్రి 10:30 వరకు కాగితాలు చూసి లేచాడు ఇంద్రనాథ్. ప్రశాంతి, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో ఇంకా అన్నాడు. విశ్రాంతి తీసుకుంటాను, కానీ ముందు మీరు ఒక పని చేయాలి. ఈ ఫైల్లో ఉన్న లిస్టు ప్రకారం సీనియారిటీని అనుసరించి ఈ విధంగా మనం జీతాలు పెంచితే మనకి అయ్యే అదనపు ఖర్చుపోను ఈ అంకె మిగులుతుంది అంటూ కాగితం మీద వేసి చూపించింది. అవును, అలాగే చేద్దాం. రేపు జనవరి 1 నుంచి అన్నాడు బద్ధకంగా ఆవలిస్తూ. బావగారికి నిద్ర పిలిస్తే పలుకుతుంది, చిలిపిగా అంది ప్రశాంతి. ఇన్సల్ట్, నా అంతటి అపర లక్ష్మణుని పట్టుకొని అలా అనవచ్చా? మరే, వనవాసం అంతకాలం లక్ష్మణుడు నిద్రపోలేదట. ఆయన బదులు కూడా ఊర్మిళాదేవి నిద్రపోయిందట. అలాగే మీ నిద్రని ఎవరికన్నా ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప మీ ఆఫీస్ను మాలిష్ చేయడం పడదు అంది నవ్వుతూ. మా ఆఫీస్ కాదు, మన ఆఫీస్. అందులో నాకెంత బాధ్యత ఉందో నీకు అంతే ఉంది. అది మర్చిపోవద్దు అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఇంద్రనాథ్. అందుకేగా మీ పక్కన ఇలా కూర్చోవడం అంటూ లేచింది. అలా ప్రక్కన కూర్చోకపోతే పోనీ నా ఒళ్ళో కూర్చోరాదు, నీ సొమ్ము ఏం పోతుందో ఆమె చెయ్యి అందుకొని తటాలను లాగుతూ అన్నాడు ఇంద్రనాథ్. అబ్బా ఊరుకోండి, మరీ చిలిపి పనులే ఎప్పుడు చిరుకోపంగా అంది ప్రశాంతి. నీలాంటి అందాల సుందరి పక్కన ఉంటే బుద్ధిమంతుల్లా నోటి మీద వేలు వేసుకొని కూర్చోవడం నా వల్ల కాదు. అలా ప్రవరాఖ్యుడికి భీష్మాచార్యుడికి మనం వారసులం కాము. నా ఆరాధ్య దైవం అదిగో అలా చూడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు మరింత కొంటెతనం మేళవిస్తూ. ఆమె 2 బుగ్గలు ముద్దు పెట్టుకొని. రామరామా, మీరు పూర్తిగా పాడైపోయారు అంది ప్రశాంతి మూతి బిగిస్తూ. శివశివ, నువ్వు నన్ను పూర్తిగా చెడగొట్టేశావు అన్నాడు ఇంద్రనాథ్. ఆడపిల్ల ఎక్కడైనా మగవాడిని చెడగొడుతుందా? అందరి సంగతి మనకెందుకోయ్, మన విషయంలో కేస్ రివర్సు. ఆ మాటకి నవ్వింది ప్రశాంతి. ఇంతలో గుమ్మం దగ్గర చప్పుడైంది. ఇద్దరూ ఉలిక్కిపడి చూశారు. మీనా, మీకు వయసు వస్తున్న కొద్దీ మతిపోతోంది. ఏమిటి దాంతో ఆ వేళాకోలాలు? తీక్షణంగా అడిగింది. అది నా మరదలు. ఆమెకి నాకు ఇష్టమైనప్పుడు ఏం వేళాకోలాలు చేసుకుంటే మాత్రం నీకు దేనికి? నాకు కాకపోతే ఇంకెవరికి? ఈ ఇంటి ఇల్లాల్ని, నాకు సర్వాధికారాలు ఉన్నాయి. క్రుద్ధత్వంతో అరిచినట్లే అంది మీనా. ప్రశాంతి బెరుగ్గా చూసింది ఇంద్రనాథ్ వంక. ఉంటే దాన్ని దుర్వినియోగం చేసుకోకు. దుర్వినియోగమా? నా భర్తని నేను దారికి తెచ్చుకోవడం దుర్వినియోగమా? ఇంట్లో నేను ఉండగా మరదలు అంటూ ఎవత్తినో తెచ్చి నెత్తినెక్కించుకుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం పాతకాలం పతివ్రతను కాను. కావద్దు, నీ అధునాతనం నువ్వు చూపించుకో. నేను మంచివాడిని కానని కోర్టుకు వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు ఫెడీమని జవాబిచ్చాడు ఇంద్రనాథ్. ఆ మాటకి కంగారు పడింది ప్రశాంతి. బావగారు, మీరెలా తొందరపడకండి, తప్పు నాదే, అన్నీ తెలిసి ఉండి చొరవ తీసుకున్నాను అంది సగం సగం మాటలు మింగుతూ. నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు విసుగ్గా అన్నాడు ఇంద్రనాథ్. ప్రశాంతి ఒక్క క్షణం ఇద్దరినీ మార్చి మార్చి చూసి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వచ్చి పడుకోండి కటువుగా అంది మీనా. ముందు నువ్వు వెళ్ళి పడుకో. పాపం ముద్దుల మరదల్ని బతిమాలి అప్పుడు వస్తారు కాబోలు వెక్కిరింతగా అంది మీనా. ఇంద్రనాథ్ మాట్లాడలేదు. అతనికి బాగా కోపం వచ్చిందని గ్రహించి తన గదిలోకి వెళ్ళిపోయింది మీనా. ఆమె మనసంతా స్టవ్ మీద నీళ్లలా మరిగిపోతోంది. ఛీ, మనిషి కాడసలు. తను ఎన్ని నగలు కావాలంది, అన్నీ కొనిపెడతానని వాగ్దానం చేశాడు. డబ్బు ఎక్కువ కావాలంటే ఇస్తానన్నాడు. ఒక్కసారి కాబోలు ఎక్కువ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి మామూలే. అదేమని అడగడానికి వీల్లేకుండా ఎప్పుడూ కసుబుసుమంటూ ఉంటాడు. ఏం మనిషి మంటగా అనుకుంది మీనా. మీనా అన్నట్లుగానే అతను ప్రశాంతి గదిలోకి వెళ్ళాడు. ఏదో సర్దుకుంటూ కనిపించింది ప్రశాంతి. ఏమిటి సర్దుతున్నావు, ఊరు వెళ్ళిపోతున్నావా అని అడిగాడు. అవును, ఇక్కడ ఉండి కలతలకి కారణం అవడం ఇష్టం లేదు. కన్నీరు అతనికి కనిపించకుండా దాచుకుంటూ అంది.
మీరు ఏం ఆడవాళ్ళు ప్రశాంతి, ఏ చిన్నదానికి ఓర్చుకోలేరు. పైకి స్త్రీ శాంతమూర్తి సహనమూర్తి అంటూ బడాయి కబుర్లు. బడాయి కాదు బావగారు, నిజమే. అందుకే నేను అవతలికి పోతాననేది. నోరు మూసుకో. ఇక్కడ మనం పరిష్కరించవలసినవి చాలా ఉన్నాయి. అవన్నీ సముద్రంలో గిరాటు వేసి నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోతావా? ఒంటరివారా? మీనా ఉండగా మీరు ఒంటరివారెలా అవుతారు? ప్రశాంతి లేకపోతే జీవితం ఎలా గడుస్తుందో చెప్పు, ఎదురు ప్రశ్న వేశాడు. ఆ క్షణంలో అతను అనే ధోరణిని చూస్తుంటే ఎన్ని మాటలైనా భరించి, ఎన్ని కష్టాలైనా సహించి, అతని హృదయానికి శాంతి కలిగించాలని, అతని ఆనందం కోసం తనేమైనా పర్వాలేదని, అతని గుండెలో వాలిపోవాలని ఆమె ప్రాణం రకరకాలుగా కొట్టుకుపోయింది. ప్రశాంతి, ప్రస్తుతం నేను అన్ని విధాలా ఒంటరిగాడినైపోయాను. ఒక ప్రక్క విద్యాధర్ మరణం, మరో ప్రక్క పైకి చెప్పుకోలేని నా కుటుంబ పరిస్థితులు. వీటన్నింటి మధ్య ఒంటరిగా పోరాడుతున్న పేద ధనికుడిని. నా బాధ అర్థం చేసుకుని నాకు నువ్వు చేయూతనియ్యవా అని అడిగాడు ఆర్ద్రత నిండిన స్వరంతో. అలాగే, తప్పకుండా ఇస్తాను. నా ప్రాణం పోయే వరకు మీకోసం, మీ శ్రేయస్సు కోసమే జీవిస్తాను. ఈ లోకం అంతా ఏకమై నన్ను ఆడిపోసుకున్నా సరే, దండెత్తి వచ్చినా సరే, వెలివేసినా సరే, మీ హృదయంలో నాకు స్థానం ఉంటే చాలు అంది ఆవేశంగా అతన్ని తీగలా అల్లుకుపోతూ. ప్రశాంతి, నువ్వు లేని నేను లేను, నేను లేని నువ్వు లేవు, అది గుర్తుంచుకో. అదే కాదు, ఒకసారి ఢిల్లీలో ఏమన్నానో గుర్తుందా? నీ కన్నీరు పన్నీరుగా మార్చగలిగిన నాడే నీ గుమ్మంలోకి వస్తానని. అనుకోకుండా నువ్వే నా దగ్గరకు వచ్చావు. అలా వచ్చిన నిన్ను గుండెల్లో దాచుకోవడం నా ధర్మం అన్నాడు ఆమెని గాఢంగా హృదయానికి హత్తుకుంటూ. అతని బాహువల్లరిలో సర్వ ప్రపంచాన్ని మర్చిపోయింది ఆమె. కాసేపటికి అతనే తెప్పరిల్లి ఆమెని మంచం మీద పడుకోబెట్టి ఫ్యాన్ వేశాడు. ప్రశాంతి, విశ్రాంతిగా పడుకో. కాసేపాగి నేను మళ్ళీ వస్తాను. ఎందుకు? ఎందుకా? ఆ విషయం వచ్చాక చెబుతాలే. అందాక నిద్రపో అన్నాడు చిలిపిగా నవ్వి. ప్రశాంతి కళ్ళు సిగ్గుతో క్రిందికి వాలిపోయాయి. అలా వాలిన ఆమె విశాల నేత్రాలంటే అతనికి చాలా చాలా ఇష్టం. కలువరేకుల్లా సోగదేలిన ఆమె కళ్ళు ఆ క్షణంలో అతన్ని ఉన్మత్తుడిని చేస్తాయి, కవ్విస్తాయి, కైపెక్కిస్తాయి, కదలకుండా కట్టిపడవేస్తాయి. ఆ రెండు కళ్ళ మీద ముద్దుల వర్షం కురిపించాడు. వెళ్ళిరానా? వెళ్ళండి, మళ్ళీ రావద్దు. అక్కడే హాయిగా పడుకోండి. రావద్దు అంటే అసలు వెళ్ళను. ఇక్కడే నీ దగ్గర హాయిగా పడుకుంటాను. ఆ మాటకి హడలిన ప్రశాంతి, అలాగేలేండి, వెళ్ళి మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ రండి. లేకపోతే అతడు అలాగే తన దగ్గర పడుకోగలడని గ్రహించి అంది. గుడ్, అలా ఉండాలి. వస్తానంటే రమ్మనాలి కానీ బావని పొమ్మనవచ్చా? ప్రశాంతి మాట్లాడలేదు. ఆమె ఏం మాట్లాడాలన్నా అతను అక్కడ లేడు. తలుపులు చేరవేసి బయటకు వెళ్ళిపోయాడు. తిరుగుతున్న ఫ్యాన్ వంక, వెలుగుతున్న లైటు వంక చూస్తూ ఏదో ఆలోచించుకుంటూ అలాగే నిద్రపోయింది ప్రశాంతి. ఇంద్రనాథ్ తన పడక గదిలో బీరువా తీశాడు. అవి సర్దుకుంటుంటే అందులో పెట్టిన డబ్బు తీసినట్టు తోచింది. మీనా, ఈ బీరువాలో డబ్బు తీసావా? బీరువానా? అయ్యో రామా, మీ అమ్మ నన్ను బీరువాలు కూడా తీయనిస్తుందా? తన తల్లికి మీనాకి ఒక క్షణం పడదు. ఇద్దరికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అసలిద్దరూ ఎదురుగా కూడా ఉండక్కర్లేదు. వాళ్ల పేరు చెప్పి పచ్చగడ్డి వేస్తే చాలు, భగ్గున మండి ఊరుకుంటుంది. అంత గొప్ప సయోధ్య ఇద్దరికీ. బీరువా నువ్వు తీయడం ఆవిడకెలా తెలుస్తుంది? ఎందుకు తెలియదు? ఆవిడ యావ అంతా నా మీదే. నేను కూర్చున్నా నుంచున్నా ఆవిడ కళ్ళద్దాల్లోంచి కనిపెడుతూనే ఉంటుంది. మీకు తెలియదు కానీ ఈ బిల్డింగ్ మీద ఆవిడకి తగని ఆశ. డబ్బు కోసం, ఆస్తి కోసం ఎలాంటి వెధవ పనులైనా చేస్తుంది. మీకెన్నిసార్లు చెప్పినా బుర్రకెక్కదు విసుగ్గా అంది మీనా. బిల్డింగు ఆవిడేం చేసుకుంటుంది? అంతా నెత్తిన వేసి కట్టుకుపోతుందా? ఎవరైనా ఆ మాట అంటారు, కానీ ఆవిడ మటుకు చస్తూ తన కూడా మేడ తీసుకుపోవడానికే చూస్తుంది. చాలే, నోరు మూసుకో విసుగ్గా అన్నాడు ఇంద్రనాథ్. అంతే, మీకు నేనొక్కర్తిని లోకుగా కనిపిస్తున్నాను. రుసరుసలాడుతూ అవతలికి వెళ్ళిపోయింది మీనా. మెల్లగా బీరువాలోంచి అన్నీ తీశాడు. ఆల్బంలో అన్నీ ఉన్నాయి. మరో కవర్లో మీనాని గురించి ఇచ్చిన డాక్టర్ రిపోర్టు పదిలంగా ఉంది. ఇందులో నిస్సందేహంగా డబ్బు తగ్గింది. అది ఎవరు తీశారు? తను ఒక నిమిత్తం ఇక్కడ డబ్బు రహస్యంగా దాచాడు. మళ్ళీ ఆ అంకె మర్చిపోకుండా ఉండటం కోసం బీరువాలో చిన్న తెల్ల కాగితంలో వేసి ఉంచాడు.
అట్టే శ్రమ పడకుండానే ఆ కాగితం దొరికింది. ఆ కాగితం మీద అంకెకు ఉన్న డబ్బుకు తేడా వస్తోంది. ఎవరో తీశారో, ఎవరై ఉంటారో? అతని బుర్ర చురుగ్గా పనిచేయసాగింది. ఆ డబ్బు విషయం అదే తేలుతుంది అనుకుని అప్పటికి వాయిదా వేసి లేడీ డాక్టరు మీనా విషయంలో ఇచ్చిన రిపోర్టు మళ్ళీ చదివాడు. అతని కళ్ళ ముందు ప్రశాంతి కనిపించింది. చటుక్కున అన్నీ మూసి లేచి ఆమె గదిలోకి వెడదామా అనిపించి లేచాడు. ఇంతలో ప్రత్యక్షమైంది మీనా. మీరు నాకు కెంపుల సెట్టు తెచ్చిస్తానన్నారు, ఏది? ఎప్పుడు చెప్పాను? వెనుక వాగ్దానం చేశారు, రవ్వల నెక్లెస్ కొన్నప్పుడు. సరేలే, వీలు చూసుకొని కొంటాను నెమ్మదిగా అన్నాడు. ఈ మాటలు ఎప్పుడూ ఒలిస్తున్నవే, ఆచరణలో మటుకు శూన్యం. ఆచరణలో పెట్టని వాడికి చెప్పి లాభం లేదు అంటూ యువతలకి వచ్చాడు. ప్రశాంతి గదిలో లైట్ వెలుగుతోంది. ఏమిటి, ఈమె ఇంకా నిద్రపోలేదా అనుకుంటూ ఆమె గది దగ్గరకు వచ్చాడు. ఆమె విద్యాధర్ నవల చదువుతోంది. ప్రశాంతి, నిద్రపోలేదా అని అడిగాడు లాలనగా. లేదు, నవల చదువుతున్నాను. ఏం నవల? అదే మన ఆఫీస్ నవల. ఆ మాట వింటూ అతను ఆ పుస్తకం లాక్కున్నాడు. మీరు చదవలేదా? చదివాను, సినిమా చూశాను. ఈ నవల పుణ్యమా అని ఆఫీస్ని సంస్కరించుకోగలిగాను, కానీ జీవితాన్నే ఫలవంతం చేసుకోలేకపోతున్నాను. అది మీ చేతిలోనే ఉంది. అవును, ఉంది. వాళ్ళకి ఎన్నిసార్లు ఉత్తరం రాసినా నీకు నాకు పెళ్లి జరిపించడానికి అంగీకరించడం లేదు. ఆ మాటకి తలెత్తి ఒకసారి అతని కళ్ళల్లోకి చూసి తలదించుకుంది. పెళ్లి మీద పెళ్లి చేయాలంటే ఎవరికీ ఇష్టం ఉండదు. మెల్లగానే జవాబిచ్చింది. వాళ్ళంతటా వాళ్ళు చేయరని తేలిపోయింది. పోనీ మనమే చేసుకోవచ్చు. అప్పుడు మా వాళ్ళెవరూ నన్ను ఆదుకోరు, ఏ కష్టం వచ్చినా. ఇటు మీ మనసు మారితే నా జీవితం ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఊహించలేరు. నా మనసు మారుతుందా? చిత్రంగా అడిగాడు. మగబుద్ధి ఎక్కడికి పోతుంది? చేసుకు చూడరాదా, మారుతుందో లేదో తెలుస్తుంది. మీరు మీనా నుంచి విడాకులు తీసుకుందే నేను చేసుకున్నా మీకు సుఖం లేదు. పుస్తకం అందుకుని పేజీలు తిరగవేస్తూ జవాబిచ్చింది. నువ్వు సుఖపెట్టాలనుకుంటే ధైర్యం చేయవచ్చు. ఆ మాట మీకు వర్తిస్తుంది, టఫీమని జవాబిచ్చింది ప్రశాంతి. ప్రశాంతి ఒక్కొక్కసారి చాలా కఠినంగా ప్రవర్తిస్తుంది. నేను చెప్పలేదు, యథార్థంగా చెప్పవలసి వస్తే కబుర్లు చెప్పేవారే కానీ ఆదుకునేవారు చాలా తక్కువ. అందున మీ ఆడవారి సాయం కోరితే అంతే, చపల చిత్తం. మీరంతా లక్ష్మీదేవి వారసురాళ్ళు చంచలత్వంలో. బావా, నా మనసు తెలిసి మీరు అలా రెచ్చగొట్టవచ్చా? మీకోసం నా తల్లిదండ్రుల్ని ఎదిరించి ఇక్కడ ఉండటం లేదా? మరో తల్లి అంగీకరిస్తుందా ఇలా మీ ఇంట్లో ఉంటుంటే? నిజమేలే, నీకు అనుమానాలు చాలా ఎక్కువ. అందుకే ఈ నెలలో మన వివాహం జరిగేలా చూస్తాను. ప్రశాంతి మాట్లాడలేదు. ఆ నవల ఇలా అయ్యి నేను కొంచెం చదవాలి. చదువుకోండి అంటూ తీసి అందించింది. ఆ నవల తీసుకొని తన ప్రైవేటు రూంలోకి వెళ్ళిపోయాడు ఇంద్రనాథ్. ఓపిగ్గా మొదటి నుంచి చదవడం ప్రారంభించాడు. అతను అలా చదువుకుంటూ పోతూ ఒక పేజీ దగ్గర టక్కున ఆగిపోయాడు. ఆ గది బీరువాలో ఉన్న డబ్బును గురించిన వివరాలు. అది చదివేసరికి అతని బ్రుకుటి ముడిపడింది. ఆ డబ్బులోంచే మీనా పోరు పడలేక విద్యాధర్ తీసి ఇచ్చాడు. ప్రశాంతి కూడా ఆ క్షణంలో ఆ నవల గురించి ఆలోచిస్తోంది. విద్యాధర్ చాలా తెలివైనవాడు. అది తను అనుభవించి రాశాడో, ఊరికే కొన్ని సంఘటనలు ఊహించి రాశాడో తనకి తెలియదు. ఆఫీసు విషయాల వరకు తన బావగారి ఆఫీసేనని తేలిపోయింది ఎలాగో. కుటుంబ వ్యక్తులతో అతను పర్సనల్గా అనుభవించిన సంఘటనలు మటుకు ఊహించే రాశాడనిపిస్తోంది. లేకపోతే మీనాంబిక పేరు ఉన్న 1,00,000 రూపాయలు ఏమైనట్లు? ఇది ఆమె ఆలోచన. ఇంద్రనాథ్ చదువుతున్నది ఆపి ఆలోచనలో పడ్డాడు. నవల అగాధమైన ఇంద్రనాథ్ ఆఫీస్ చరిత్రనే కాదు, దుర్భేద్యమైన ఇంద్రనాథ్ కుటుంబ చరిత్రను కూడా బయట పెడుతోంది. అయితే అది తనకి తప్ప మరెవరికీ తెలియకపోవచ్చు. కళ్ళు మూసుకొని ఆలోచనలో పడ్డాడు ఇంద్రనాథ్. తను ఆనాడు టూర్ వెడుతూ విద్యాధర్ని తన స్థానంలో అసలు ఎందుకు ప్రవేశపెట్టమన్నాడు? కళ్ళు మూసుకొని ఆలోచించసాగాడు. అతని కళ్ళ ముందు గతమంతా గిరగిరా తిరుగుతోంది. మిస్టర్ విద్యాధర్, నా స్థానంలో ఒక నెల రోజులుంటేనే అంత గొప్ప నవల రాయగలిగావు. కానీ నాలాగా చిన్నతనం నుంచి నా స్థానంలో నువ్వు ఉంటే అసలు ఎన్ని నవలలు రాయగలిగేవాడివో, ఎంత సంచలనాన్ని సృష్టించేవాడివో. డియర్ ఫ్రెండ్, నువ్వు సరస్వతీదేవి స్తన్యాన్ని గ్రోలిన అదృష్టశాలివి. కాకి అయి కలకాలం బ్రతికే కంటే హంసలా 6 నెలలు జీవించినా చాలు.
ఒక్క ఘనకార్యం చేసి దిగంత యశస్సును ఆర్జించడానికి. అందుకే నువ్వు మరణించిన నీ కీర్తి పతాకం వినువీధిన విజయగర్వంతో వెలిగిపోతోంది. నువ్వు మరికొంతకాలం జీవించి ఉంటే నేనే స్వయంగా నీకు కథలు కావ్యాలు అల్లుకోవడానికి అనేక సంఘటనలు చెప్పి ఉండేవాడినేమో. నీ మరణానికి బాధ్యుడనైన ఇంద్రనాథ్ని మటుకు నువ్వు ఏ లోకంలో ఉన్నా క్షమించు, అంతే నాకు కావాల్సింది అనుకున్నాడు. అప్రయత్నంగానే అతని కళ్ళు చెమ్మగిల్లాయి. మెల్లగా పుస్తకం చదివినంత వరకు పేజీ మడత పెట్టి గుర్తుపెట్టుకొని తలుపులన్నీ బిడాయించుకుని మంచం మీద వాలిపోయాడు. అతను తన జీవిత పుటలను తిరగవేసుకోసాగాడు. అది కృష్ణా జిల్లాకి ముఖ్య పట్టణమైన మచిలీపట్నం. అందులో ఫోటోగ్రఫీలో పరీక్షలు పాస్ అయిన సేతుమాధవ్ ఫోటో స్టూడియో తెరిచాడు. అప్పట్లో ఆ ఊళ్ళో ఫోటో స్టూడియోలు ఇంచుమించుగా లేవనే చెప్పాలి. కోనేరు సెంటర్లో అతను ఫోటో స్టూడియో తెరిచిన నివాసం మటుకు సర్కిల్పేటలో. అతనికి సైకిల్ ఉంది. రోజు సైకిల్ మీద ఫోటో స్టూడియోకి వెళ్ళి వస్తుండేవాడు. ఒక డాబాలో ముందు వేపున్న 3 వాటాలకు గల 3 గదులని ఇలా విడివిడిగా అద్దెకిచ్చాడా ఇంటి ఓనర్. దొడ్డివైపు వాకిలి ఫ్యామిలీలకి ఉపయోగించుకునేవారు. ఆ 3 గదుల్లోనూ మధ్య గదిలో సేతుమాధవ్ ఫోటో స్టూడియో, మరో గదిలో ఒక దంతవైద్యుడు, మరో గదిలో గడియారాల షాపు వెలిశాయి. దంతవైద్యుడితో కంటే గడియారాల షాపు యజమానితోనే ఎక్కువ స్నేహంగా ఉండేవాడు సేతుమాధవ్. కారణం అతనికి వాచీలు బాగు చేయడం కూడా తెలియడమే. నీకన్ని కళల్లో ప్రవేశం ఉంది, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడవోయ్ అనేవాడు గడియారాల కొట్టు అతను కళింగరావు. ఆ మాటకి నవ్వి ఊరుకునేవాడు మాధవ్. తన అదృష్టం ఏమిటో తనకి తెలుసు అనుకునేవాడు నిర్లిప్తంగా. పైకి మటుకు ఏది చెప్పేవాడు కాదు. ఎవరు ఏమన్నా నవ్వి ఊరుకోవడం తప్ప ఎదురు చెప్పడం లేదు కనుక అంతా తన మాట నిజమేననుకునేవారు. అప్పటికింకా భారతదేశానికి స్వతంత్రం రాలేదు. బ్రిటిష్ వారి పాలనలోనే ఉంది. ఆ బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగుతున్నాయి. ఏదైనా సమావేశాలు జరిగినా మీటింగులు జరిగినా సేతుమాధవ్ ఫోటో స్టూడియోకి తగని డిమాండు. దొరలకి దొరసానులకి అచ్చం 100 పైసల ఆంధ్రులకు అందరికీ ఫోటోలు తీశాడు. కోనేరు సెంటర్లో మీటింగులు ఏర్పాటు చేస్తే ఆ మంగినపూడి మహాసముద్రం అంతా అయిపోతూ ఉండేవాడు సేతుమాధవ్. ఒకరోజు కొట్టు కట్టేసి ఇంటికి వచ్చాడు సేతుమాధవ్. అతని ఇంటికి వచ్చేసరికి అన్నీ అమర్చిపెట్టేందుకు ఇంట్లో ఆడవాళ్ళెవరూ లేరు కనుక వీధి అరుగు మీద కూర్చుని ఉన్నాడు అతని పుత్రరత్నం మల్లేశ్వర్. ఏరా, తాళం తీసుకుని లోపలికి వెళ్ళి దీపం పెట్టకపోయావా? చీకట్లో కూర్చున్నావేం అని అడిగాడు సైకిల్ స్టాండు వేసి. తాళం చెవి ఎక్కడో పడిపోయింది. తండ్రి ఏమంటాడో అని భయంగానే జవాబిచ్చాడు. ఏడ్చినట్లుంది తెలివి. కొట్టు దగ్గరకు రాకపోయావా? తాళం చెవి ఇచ్చి పంపేవాడిని కదూ. మల్లేశ్వర్ మాట్లాడలేదు. అతని అమాయకత్వానికి జాలిపడ్డాడు తండ్రి. తాళం తీసి అగ్గిపెట్టె వెతికి లాంతరు వెలిగించాడు. అప్పుడు కట్టెపుల్లలు అంటించి అన్నం వండాడు. తండ్రి అన్నం వండుతుంటే పక్కనే కత్తిపీట పెట్టుకొని కాకరకాయలు సన్నగా చక్రాలలా తరిగి ఇచ్చాడు మల్లేశ్వర్. అది వేయించి చారు పెట్టాడు. మల్లేశ్వర్ తల్లి అతనికి 3వ ఏటనే చనిపోయింది. బంధుమిత్రులు ఎందరూ ఎన్ని చెప్పినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు సేతుమాధవ్. మొదటి నుంచి అతనికి పెళ్ళంటే పెద్ద సుముఖత్వం లేదు. ఏదో పెద్దలు మెడలు వంచితే చేసుకున్నాడు. అతని అయిష్టానికి తగినట్లు భార్య పోయింది. పోతూ బిడ్డలు లేకుండా పోతే బాగుండేది. వీడినొక్కడిని అంటగట్టింది అని చాలాసార్లు అనుకున్నా పసివాడి మీద ప్రేమ కంటే జాలితోనే పెంచి పెద్దవాడిని చేస్తున్నాడు. అప్పటి నుంచి అతనికి సంబంధాలు వస్తూనే ఉన్నాయి ఏదో ఒక చోట నుంచి. మల్లేశ్వర్ కూడా తెలివి తక్కువవాడు కాదు. తండ్రి దగ్గర ఫోటోలు తీయడం, గడియారాలు బాగు చేయటం 2 నేర్చుకున్నాడు. అదనంగా మృదంగం కూడా నేర్చుకున్నాడు. అతనికి 20 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లి చేసి బాధ్యత నెరవేర్చుకున్నాడు సేతుమాధవ్. మల్లేశ్వర్ భార్య పార్వతి చాలా అమాయకురాలు. సేతుమాధవ్ అంటే గజగజ వణికిపోతూ ఉండేది. ఒకే ఒక కొడుకును కని పార్వతి కన్ను మూయడంతో ఆ ఇంటి ఆనవాయితీగా మారిపోయిందని కొందరు అన్నారే గాని అభివృద్ధి చెందని వైద్యం వల్ల, వైద్య లోపం వల్ల అని మాత్రం ఎవరూ అనలేదు. తనంటే భయభక్తులు కనబరిచే కోడలు మరణం సేతుమాధవ్ని చాలా బాధ పెట్టింది. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అన్నాడు మల్లేశ్వర్తో. ఈ పిల్లవాడుండగా నాకు పిల్లనెవరిస్తారు? ఎందుకివ్వరు? అన్నింటికీ అంగీకరించిన సంబంధమే చేసుకుందాం అన్నాడు జవాబుగా తండ్రి. అయితే పిల్లని చూడు అని మాత్రం అన్నాడు మల్లేశ్వర్. పిల్లని చూస్తాను, కానీ నేను మటుకు నీ పెళ్ళి అయ్యాక ఇక్కడ ఉండను.
నేను కాశీ వెడదామనుకుంటున్నాను అన్నాడు. అన్నట్లుగానే 2 నెలలకి సంబంధం కుదిరింది. వధువు సుగుణ అని ఆ ఊరి పిల్లే. పిల్లవాడిని తండ్రి దగ్గర వదిలి తను వెళ్ళి పెళ్లి చేసుకువచ్చాడు మల్లేశ్వర్. 4 ఏళ్ల వాడయ్యాడు మల్లేశ్వర్ కొడుకు నటరాజ్. ఆ పిల్లవాడి సంరక్షణ సుగుణ బాగానే చేసినా ఆ ఆప్యాయతలో లోపాలు వెతుకుతుండేవాడు సేతుమాధవ్. అతను కాశీ వెళ్లే ప్రయత్నం కొత్త కోడలు గర్భవతి కావడంతో అడుగున పడిపోయింది. ఆ ఇంట్లో ఆడవాళ్ళు బతికి బట్ట కట్టే వరకు నమ్మకం లేదు కనుక ఈసారి ఈ పిల్ల ఏమైపోతుందా అని హడలిపోయాడు సేతుమాధవ్. రోజు వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళి నేను ముసలివాడినైపోతున్నాను, నా జీవితంలో నేను సాధించవలసినవి కూడా ఇంకా ఏమీ లేవు. తండ్రి వేణుగోపాల, నేను చచ్చినా పర్వాలేదు, కానీ నా కొడుకు జీవితంలో మళ్ళీ విషపరిణామాలు ఏవీ తీసుకురాకు. ఆ పిల్ల సుఖంగా ప్రసవమై తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా ఆశీర్వదించు అని దండం పెట్టుకునేవాడు. చివరికి భగవంతుడు ఆలకించాడు. మల్లేశ్వర్కి మరో బిడ్డ పుట్టేలోగానే కన్ను మూశాడు సేతుమాధవ్. కోనేరు సెంటర్లో ఉన్న ఫోటో స్టూడియో తాత్కాలికంగా మూతబడింది. మల్లేశ్వర్కి కవిత్వం రాయడం అంటే సరదా. ఈ ఫోటో స్టూడియో తండ్రి సరదా పడి పెట్టుకున్నాడు. తను ఇక్కడ ఎంత మాత్రం కూర్చోలేడు. అతనికి ఉపాధ్యాయ వృత్తి అంటే తగని గౌరవం. ఆ గౌరవం కొద్దీ ఒక హై స్కూల్లో తెలుగు పండితుడిగా చేరాడు. ఏడ్చినట్లుంది బతకలేక బడిపంతులని. అందులో తెలుగు మేస్టర్ అంటే ఎవరికి గౌరవం అని గోంగూర కాడలా ఏరి పారేసింది అతని సతీ తిలకం సుగుణ. అయినా మల్లేశ్వర్ ఇలాంటి వాటిని లక్ష్యపెట్టే రకం కాదు. ఎవరు ఏమన్నా తనకి ఒక ఆదర్శం ఉంది, ఆ ఆదర్శం పట్టుకునే నడిచిపోతాడు. కానీ ఇలా మధ్యలో వేసే పుల్లవిరుపు మాటలకి, ఎకసక్యం మాటలకి అతను చెలించే రకం కాదు. సుగుణకి ఆడపిల్ల పుట్టింది. ఒక కొడుకు ఒక కూతురు చాలే నా ప్రాణానికి, నా సంపాదనకి అనుకున్నాడు మల్లేశ్వర్ నిర్లిప్తంగా. సేతుమాధవ్ ప్రాణం తీసుకున్నాడు కనుక భగవంతుడు సుగుణకి ఆయుర్దాయం బాగానే పోశాడు. ఫోటో స్టూడియో మూసేశాడు మల్లేశ్వర్. ఆ గడియారాలు బాగు చేయడం ఇంటి దగ్గరే పార్ట్ టైం వర్క్గా పెట్టుకున్నాడు. రోజులు ఎవరికోసమూ ఆగవు కనుక కాలచక్ర భ్రమణంలో పెద్దలు వృద్ధులుగా, పిల్లలు పెద్దలుగా మార్పు చెందుతుంటారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు నేటి జూనియర్లే రేపటి సీనియర్లు, నేటి సీనియర్లు రేపటి రిటైర్డ్ పర్సన్స్. అలాగే నటరాజ్ పెరిగి పెద్దవాడయ్యాడు. మల్లేశ్వరు వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాడు. నటరాజ్ మొదటి నుంచి విప్లవ భావాలు కలవాడే. ఒరేయ్, ఆ పని అలా చేయకు అని తండ్రి అంటే, ఎందుకు చేయకూడదు? తాత చెప్పినట్లు నువ్వు చేశావు, ఏం సంపాదించావో చెప్పు అని ఎదురు తిరిగి అడిగే దశకు అతను 5th ఫారం చదివేప్పటికీ వచ్చేశాడు. అలా పెట్టు గడ్డి అనేది ఈ విషయంలో మటుకు సవితి కొడుక్కి ఫుల్ సపోర్ట్ వచ్చే సుగుణమ్మ. దాంతో మరింత పేట్రేగిపోయాడు నటరాజ్. నిజమేనాయనా, నేను మా నాన్న చెప్పినట్లు విన్నాను, ఆయన అడుగు జాడల్లోనే నడిచాను, నా ధ్యేయం అదే అనుకున్నాను, నా తెలివితేటల మేరకు ప్రవర్తించాను, అంతకంటే ఏమీ సంపాదించలేకపోయాను. ఇప్పుడు నువ్వు పెద్దవాడివి అవుతున్నావు, ఇక నీ తెలివితేటలు ఉపయోగించి సంపాదించు. మేడలు మిద్దెలు కడతావో, ఉన్న పాతకాలం కొంప కూడా అమ్ముకుపోతావో నీ ఇష్టం. కానీ నీకో చెల్లెలుంది, దానికి పెళ్ళి పేరంటం చేయాలి. ఎన్నడన్నా అన్నయ్య అంటూ గుమ్మంలోకి వస్తే ఇంత పసుపు కుంకుమ పెట్టి పంపాలి. నీ చెల్లెలి భర్తను గౌరవించాలి. దాయాది క్షయం కోరతాడు, బావమరిది బతుకు కోరతాడు అని ఎప్పుడో ఎవరో అనగా విన్నాను. అందుకు ఉదాహరణగా దయాదులైన కౌరవ పాండవ యుద్ధం, బావమరుదుల సఖ్యతకి కృష్ణార్జునులు అని నేను అనుకుంటూ వచ్చాను. నా అభిప్రాయాలు పాతవి, అసలు నేనే పాతకాలం మనిషిని. ఏదో చాదస్తం కొద్దీ చెప్పాను, వింటే విను, లేదా విననట్లు ఊరుకో, నీ ఇష్టం అంటూ అతనికి మనసు కష్టం తోచినా లేక నిర్లిప్తంగా చెప్పినా అతని జీవితంలో అతను కొడుక్కు చేసిన సుదీర్ఘోపన్యాసం అదే మొదలు, అదే చివర కూడా. ఏ కలనున్నాడో నటరాజ్ తండ్రి చెప్పినవన్నీ శ్రద్ధగానే విన్నాడు. విని ఆలోచనలో పడిపోయాడు. మానవ జన్మ ఎత్తినందుకు బందరు బెజవాడ తప్ప మరో ఊరు వెళ్ళి ఎరగడు తండ్రి. అంచేత ఆ మేరకే తన తండ్రి తెలివితేటలు పరిమితమైపోయాయి. కానీ భారతదేశంలో ఈ ఆంధ్రదేశం, అందులో ఈ కృష్ణా జిల్లాయే కాక ఇంకా చాలా ఉన్నాయి. ఈయన బందర్లో బిచానా వేస్తే మనం మద్రాసులో బిచానా వేస్తాం. ఈయన బెజవాడ తప్ప జీవితంలో వెళ్ళి ఎరగనందుకు నేను ఆ సేతు హిమాచల పర్వతం చుట్టి వస్తాను.
ఈ బందరు చవిటి పర్రల్లో ఈయన ఈదుతున్నాడు. చాలే, ఇంక నేను కూడా దీనికి కూతుర్ని చూసుకుంటూ శేష జీవితం గడపడానికి వీలుగా ఈ ఊరి కుర్రాడికే ఇచ్చి చేస్తే సరిపోతుంది అనుకున్నాడు. అప్పటికి ఓ దారికి వస్తూ కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.